హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్లో @ నా ఆంధ్ర. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి. ఇంకా మన వీడియో, బాలినేని గారు వైసీపీకి రాజీనామా చేసేది. ఆయన త్వరలోనే పవన్ కళ్యాణ్ గారిని కలుపుతా అన్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలవటం వల్ల జనసేన పార్టీకి ఏమన్నా లాభం ఉందా, కూటమికి ఏమన్నా లాభం ఉందా ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈవీఎంలు హ్యాక్ చేసి కూటమి ప్రభుత్వం గెలిచింది అని చెప్పి అలిగేషన్ చేసింది ఆయన. డైరెక్ట్ కోర్టు దాకా వెళ్ళాడు. ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నాకేదో అన్యాయం చేశాడు, నేను మారిపోతున్నాను, నాకు అసంతృప్తి ఉంది అంటే ఏంటి దాని అర్థం? ఓసరవేలు రాజకీయాలు అయ్యి కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా జనసేనలో ఆయన చేరుతున్నాడు కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. ఇలాంటి అవకాశ రాజకీయవాదుల్ని చేర్చుకోవడం వల్ల జనసేనకున్న శాంటిటీ పోద్ది. ఇప్పుడున్న పార్టీల్లో ఏపీలో జనసేనకంటూ ఒక శాంటిటీ ఉన్నట్టు జనానికి ఉంది, తెలుసు. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి చాలా నిబద్ధతతో సొంత రూపాయి ఖర్చు పెడతాడు తప్ప గవర్నమెంట్లో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టడు అనవసరంగా అన్న పేరుంది. ఆయన్ని ఎప్పుడైతే జనసేనలోకి తీసుకున్నారో అంతే, ఆ పార్టీకి డౌన్ఫాల్ మొదలైనట్టే. నా ఒపీనియన్ అంతే. అది వాళ్ళు మేధావులు చేర్చుకుంటారో ఏం చేసుకుంటారు, బట్ అవకాశ రాజకీయవాదాన్ని ప్రోత్సహిస్తే ఏపీ రాజకీయాలు మళ్ళీ భ్రష్టు పట్టిపోతాయి. గత 5 ఏళ్ళు ఏమైతే చూసామో మళ్ళీ స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇలాంటి నాయకుల్ని దయచేసి తీసుకోవద్దు. ఇదే నా విన్నపం.